విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ పైనుంచి కృష్ణానదిలో దూకిన మహిళను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. కృష్ణా జిల్లా యనమల కుదురుకు చెందిన 29 ఏళ్ల ఎం దివ్యకు 5 ఏళ్ల క్రిందట వివాహమైంది. ఒక కుమార్తె సంతానం. భర్తతో మనస్పర్ధలు రావడంతో కుమార్తెను ఆయన వద్దే వదిలి కొంతకాలంగా విజయవాడలో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల కుమార్తెను చూద్దామని దివ్య వెళ్ళగా ఆ చిన్నారి ఆమె వద్దకు రాలేదు. దీంతో మనస్తాపం చెంది బుధవారం ప్రకాశం బ్యారేజీ 67వ ఖానా వద్ద నదిలో దూకింది. అక్కడే ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది విషయం తెలుసుకొని వెంటనే స్పందించారు. బ్యారేజీ గేటు వద్ద నీటిలో తేలియాడుతున్న దివ్యకు తాడు సాయంతో ట్యూబ్ని పంపించారు. ఆ వెంటనే ఎస్డీఆర్ఎఫ్ టీం పడవలో అక్కడికి చేరుకున్నారు. ట్యూబుని పట్టుకొని నీటిలో తేలియాడుతున్న దివ్యను పడవలో ఒడ్డుకు చేర్చారు. బాధితురాల్ని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే కృష్ణానదిలో ఎప్పుడైనా ప్రమాదం జరిగినా ఎవరైనా పడిపోయినా వాళ్లను డ్రోన్ సాయంతో కాపాడేందుకు గతంలోనే ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎస్డీఆర్ఎఫ్ టీం మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం దివ్యను కూడా డ్రోన్ సాయంతో కాపాడామని ఎస్డీఆర్ఎఫ్ టీం చెప్తోంది. కానీ దివ్యను కాపాడడానికి లైఫ్ జాకెట్ను కానీ ట్యూబును కానీ డ్రోన్ తీసుకెళ్తున్నట్లు విజువల్స్ అయితే లేవు. ఎస్డీఆర్ఎఫ్ టీం పడవలో బ్యారేజీ వద్దకు వెళ్లి దివ్యను కాపాడడం మాత్రం వీడియో తీశారు. ప్రస్తుతం మీరు చూస్తున్నవి మాక్ డ్రిల్ విజువల్స్. చెప్పొద్దు నాకు పని చేస్తాను. అదే చెప్తాను. ड्रोन टर्न कीजिए वहाँ पे उल्टा जा रहा है सर उल्टा जा रहा है 1 मिनट కనిపించు